చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ పరిశుద్ధ ఆరాధనలో ఇప్పటి వరకు కూడా పాటల్లో నాయన మీరు మాకు తోడుగా ఉన్నందుకే మీకు వందనాలు. నాయన మంచి స్వరములతో మా ప్రియులు చక్కగా మిమ్మల్ని కొనియాడి ఉన్నారు. ఇప్పుడు మేము శ్రేష్టమైనటువంటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళుచున్నాం. ప్రభువా, మీ మాటలు మాకు మా అందరికీ కూడా మేలుకరంగా ఉండునట్లుగా మీరు మాకు సహాయం చేయండి. అల్పుడను, అయోగ్యుడను, వట్టివాడును, బలహీనుడునైనా నన్ను నా ప్రక్కన మీరు నిలిచి మీ మాటలు నా నోట ఉంచమని ఈ మనవులు మా ప్రియుడును రక్షకుడు నాయన నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఈరోజు మనము పాత నిబంధన నుంచి 2వ రాజులు గ్రంథము నుంచి 5వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 2వ రాజులు 5వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు అతడు, పేజీ నెంబరు 310, అందరూ తీయండి, చూడండి. 2వ రాజులు 5వ అధ్యాయము 15వ వచనం చదవమ్మా. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలీలో నున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. చాలు చూడండి. అప్పుడు అతడు తన పరివారం అందరితో కూడా తిరిగి వచ్చాడు. వచ్చి ఆ దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందరన నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతటా మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. నేను తెలుసుకున్నాను, ఈరోజే నేను తెలుసుకున్నాను. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని నాకు ఈరోజే తెలిసింది. ఇంతకాలము కూడా నేను చాలా గ్రుడ్డితనంలో ఉన్నాను, అయోగ్యుడిగా జీవించాను. నిజమైన సత్యము నాకు అర్థం కాలేదు. కానీ ఈరోజే నాకు అర్థమైంది, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటా మరొక దేవుడు లేడు అని నేను నమ్ముతున్నాను అంటున్నాడు. ఎవరితను? ఒక సైన్యాధిపతి. సిరియా దేశానికి ఒక సైన్యాధిపతి, ఆయన పేరు నయమాను. నయమాను బహు పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి. ఎన్నో యుద్ధాలలో ఎంతో పరాక్రమం కలిగి అనేక విజయాలు సాధించినటువంటి వ్యక్తి. ఎంతో బలవంతుడు, మంచి శూరుడు. అంత బలవంతుడైనప్పటికీ కూడా అతనికి ఒక లోటు ఉందండి. ఏంటి ఆ లోటు అంటే, అతడు ఒక వ్యాధిగ్రస్తుడు. అతనికి ఒక రోగం ఉంది, ఒక కుష్టి వ్యాధి ఉంది అతనికి. ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని సాధించినప్పటికీ కూడా తన జీవితంలో ఉన్న లోటుని ఎవరు తీర్చలేకపోతున్నారు. ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలు దేశంలో నుండి వెళ్ళినటువంటి ఒక చిన్న కుమార్తె ద్వారా ఆయనకు ఒక మాట తెలిసిందండి. ఇశ్రాయేలు దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే ఈయన యొక్క రోగము తగ్గుతుంది అని ఆ చిన్న కుమార్తె చెప్పడాన్ని బట్టి అతడు తన పరివారం అందరినీ కూడా తీసుకొచ్చాడండి. ఆ దైవజనుని దగ్గరికి తెచ్చాడు. ఆ దైవజనుని ఇంటి ముందరకి వచ్చి నిలబడేసరికి ఆ దైవజనుడు ఒక పనివాడిని పిలిచి, అదిగో నయమాను వస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునగమను, అతడు శుద్ధుడై బాగుపడతాడు అని ఒక దూతను పంపాడండి. అతను ఇంటికి ఇంకా రానే లేదు, అతనిని ఈ దైవజనుడు చూడనే లేదు. ఇంటి ముందరకు వచ్చి నిలబడ్డాడో లేదో ఒక దూతను పంపి వెళ్ళి 7 మార్లు మొలగమను, యోర్దాన్లో మొలగమను అయ్యా ఆయన్ని అన్నాడు. ఆ దాసుడు బయటకు వచ్చి, అయ్యా మీలో నయమాన్ ఎవరు, మీరేనా? మరి మా దైవజనుడు చెప్పారు, మీరు వెళ్ళి 7 మార్లు అంట యోర్దాన్లో మొలగండి, అప్పుడు మీరు
మీకున్న రోగం పోయి మీరు శుద్ధుడు అవుతారంట, మా దైవజనుడు చెప్పాడు అన్నారు. మహా కోపం వచ్చేసిందండి ఆయనకి. ఇదేంటి, ఎంతమంది నా వెనకాల ఉన్నారు, నేను ఒక సైన్యాధిపతిని, నేనెంతో పరివారంతో వచ్చాను, అరే నన్ను చూడనే లేదు, నా వ్యాధి ఏంటో తెలియదు ఆయనకి, పోనీ నా వ్యాధి ఏంటో తెలుసుకుని ఏదన్నా ప్రార్థన చేస్తాడేమో అనుకున్నాను, పోనీ నా వ్యాధి ఎక్కడుందో దాని మీద తన చెయ్యి ఆడిస్తాడేమో అనుకున్నాను, చెయ్యి ఆడించి బాగు చేస్తాడేమో అనుకున్నాను. అసలు ఏమీ చూడకుండా యోర్దాన్లో మునగమంటాడేంటి? యోర్దాన్లో మునిగితే జబ్బులు పోతాయా? యోర్దాన్ నదిలో నీటిలో మునిగితే రోగాలు పోతాయా? మా దేశంలో నదులు లేవా? మా దేశంలో ఎన్ని నదులు ఉన్నాయి? అబానాయును లేదా? ఇంకో దేశం పర్పారును లేదా? ఇవి ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి నదుల కంటే శ్రేష్టమైనవి కావా అని నొచ్చుకున్నాడండి. చాలా కోపం వచ్చేసింది. అని చెప్పి వెనక్కి తిరిగి రథం తిప్పుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన సైన్యంలో వయసు పెద్దబడినటువంటి ఒక ఆయన వచ్చి, నాయనా ఒక్క నిమిషం ఆగు, నీవు యోర్దానులో మునిగి శుద్ధుడవు కమ్ము అన్న మాట ఎంత శ్రేష్టమైనది ఒక్కసారి గమనించావా? ఆయన నీకు ఇంకేదైనా పెద్ద ఆజ్ఞాపిస్తే చేయవా? ఒక్కసారి ఆయన దైవజనుడు చెప్పిన మాటను ఒక్కసారి వినవయ్యా అని ఆ పెద్ద ఆయన చెప్పడాన్ని బట్టి వెళ్ళాడండి. యోర్దాన్ నదికి వెళ్ళాడు, ఒక్కసారి మునిగాడు, చూసుకున్నాడు తన ఒళ్ళంతా మారిపోయిందా అని. మారలేదు. 2 సార్లు మునిగాడు, చూసుకున్నాడు. 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు మునిగాను, అయినా సరే నా ఒళ్ళు ఇంకా బాగుపడలేదేంటి? 6 సార్లు మునిగాడండి. చివరిగా 7వసారి మునిగాడు, పైకి లేచాడు. అద్భుతం జరిగింది. తన శరీరం అంతా, వ్యాధి కలిగిన భాగం అంతా మాయమైపోయి పసిపిల్లవాని శరీరం వల్లే తన దేహం మారిపోయింది. మహా సంతోషం, ఆశ్చర్యపడిపోతున్నాడు. అరే మా దేశంలో ఉన్న నదులన్నీ ఎంతో గొప్ప అనుకున్నాను నేను అని సంతోషముగా గంతులు వేసుకుంటూ మళ్ళా తన రథాన్ని ఎక్కాడు, తన పరివారం అందరిని తీసుకున్నాడు. ఆ దైవజనుని ఇంటికి వచ్చాడు. వచ్చి చెప్తున్నాడు, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప వేరొక దేవుడు లోకములో లేడు. నేను నమ్ముతున్నాను, ఈరోజు నా దేశానికి వెళ్ళి చెప్తాను, ఇదే మాట చెప్తాను అంటున్నాడు. చూడండి, యోర్దాను నదికి ఒక ప్రత్యేకత ఉంది. ఇశ్రాయేలీలందరూ కూడా ఎర్ర సముద్రం దాటిన తర్వాత కానాను దేశంలోనికి ప్రవేశించే ముందు వారికి యోర్దాను నది అడ్డొస్తుంది. యోర్దాను చాలా లోతైనటువంటి నది. ప్రియులారా జాగ్రత్తగా వినండి, యోర్దాను నది చాలా లోతైనదే. దేవుని పిల్లలందరూ కూడా యోర్దాను నది ఒడ్డుకొచ్చి నుంచున్నారు, చూస్తున్నారు. అయ్యో యోర్దాను నది చాలా లోతుగా ఉంది, మనం దీన్ని ఎలా దాడతాము అని అంటే అప్పుడు దేవుడు యెహోషువతో చెప్తారు, యెహోషువా నేను చెప్పినట్టుగా వారికి చెప్పు. ఎవరైతే యాజకులు ఉన్నారో, దేవుని మందసాన్ని మోసేవారు ఉన్నారో, వాళ్ళు ముందుగా ఆ నదిని దాటాలి. వారి యొక్క కాళ్ళు, అరికాళ్ళు ఆ నీటికి తగలగానే అక్కడి నుంచి ప్రవహించే నది ఆగిపోతుంది. నా మాటగా చెప్పు అన్నారు. ఎప్పుడైతే యెహోషువ ఆ మాట చెప్పారు, ఆ యాజకులు, ఆ మందసాన్ని మోసే యాజకులు ఆ నీటిలో అడుగు పెట్టగానే పైనుండి ప్రవహించే నది యొక్క ప్రవాహం ఆగిపోయిందండి. ఆగిపోతే వాళ్ళు నది దాటి వెళ్ళిపోయారు. వాళ్ళు అటే పక్కకి వెళ్ళంగానే నది దాటంగానే మరలా ప్రవహించడం ప్రారంభించింది. మరలా మరొక అద్భుతం ఏంటంటే, కొత్త నిబంధనకు వస్తే బాప్టిస్మ ఇచ్చి యోహాను ఎక్కడ బాప్టిస్మ ఇచ్చాడు? యోర్దాను నదిలో ఇచ్చాడు. అవునా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఎక్కడ బాప్టిస్మ తీసుకున్నాడు? యోర్దాను నదిలోనే తీసుకున్నారు. చూడండి, యోర్దాను నదిలో అనేకమైనటువంటి విశిష్టతలు ఉన్నాయి. మరొక అద్భుతం చెప్తాను. 6వ అధ్యాయములో కొన్ని వచనాలు చదువుకుందాం. చూడండి, 6వ అధ్యాయము చదవమ్మా.
అంతటా ప్రవక్తల శిష్యులు చదువుకుంటే వెళ్ళిపో. ఎలీషా యొద్దకు వచ్చి, ఆ, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. ఉమ్, నీ సెలవైతే ఉమ్, మేము యోర్దాను నదికి పోయి ఉమ్, తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని ఉమ్, మరి ఒక చోట నివాసము కట్టుకుందామని ఉమ్, మనవి చేయగా ఉమ్, అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరమిచ్చెను. ఉమ్, ఒకడు దయచేసి ఉమ్, నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా ఉమ్, అతడు నేనును వచ్చేదనని చెప్పి ఉమ్, వారితో కూడా పోయెను. ఆ, వారు యోర్దానుకు వచ్చి నానులు నరుకుచుండెను. ఉమ్, ఒకడు దూలము నరుకుచున్నప్పుడు ఉమ్, గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, ఉమ్, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టిన గనుక ఉమ్, ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగెను. ఉమ్, వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా ఉమ్, అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. చాలు. చూడండి, ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చారండి. అయ్యా, మాకు స్థలం సరిపోవట్లేదు, మేము కాపురం ఉండటానికి. ఆ యోర్దాను నదికి వెళ్ళి అక్కడున్న మ్రానును నరుక్కుని తలకొక ఇల్లు కట్టుకుంటాము అని ఎలీషాతో చెప్పారు శిష్యులు. సరే, వెళ్ళి నరుక్కోండి అన్నారు ఆ దైవజనుడు. అయ్యా, మేం కాదు, మీరు కూడా మాతో రండి అన్నాడు. సరే సరే, అలాగే నేను కూడా మీతో వస్తాను అని ఎలీషా కూడా ఆ శిష్యులతో కలిసి వెళ్ళారండి. అందరూ తలకు మ్రాను నరుక్కుంటూ ఉన్నారు. ఒక వ్యక్తి పెద్ద దూలాన్ని నరుగుతూ ఉన్నప్పుడు గొడ్డలి ఊడి ఆ నదిలో పడిపోయింది. ఏ నది? యోర్దాను నదిలో పడిపోయింది. ఆయన చాలా బాధపడిపోతున్నాడు. అయ్యో, నా గొడ్డలి పడిపోయింది, అది నాది కూడా కాదు, నేను పక్కింటి అతని దగ్గర తెచ్చుకున్నాను, ఇప్పుడు ఆయనకి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. ఆ దైవజనుడు, ఆ గొడ్డలి ఎక్కడ పడిందయ్యా అని అడిగాడు. అయ్యా, ఇదిగో ఈ స్థలంలో పడిపోయింది అని చూపించాడు. సరే, ఒక కొమ్మ నరికి ఇచ్చి అది అందులో వెయ్యి అన్నారు. ఆ కొమ్మ అందులో వేయంగానే ఆ గొడ్డలి తేలింది. ఏ నదిలో తేలింది? యోర్దాను నదిలో తేలింది. విన్నారుగా? యోర్దాను నదిలో పడిపోయినటువంటి గొడ్డలి నీటిలోంచి మరలా తేలింది. యాజకులు, మందసాన్ని మోసేటటువంటి యాజకుల యొక్క పాదములు యోర్దాను నదికి తగలంగానే నీరు అక్కడెక్కడో ఆగిపోయింది. 7 మార్లు ములగగానే నయమాను యొక్క రోగము పోయి పసిపిల్లవాని దేహం వల్లే తన దేహం మారిపోయింది. ఇప్పుడు మీ అందరికీ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఏంటంటే, యోర్దాను నదిలో ఉన్నటువంటి నీటికి శక్తి ఉన్నదా? యోర్దాను నదికి శక్తి ఉన్నదా? లేకపోతే శక్తి ఎక్కడుంది? మీలో ఎవరైనా చెప్పొచ్చు. ఏంటండి? సరే, కరెక్టే, మీరు కూడా బాగా కరెక్ట్గానే ఉన్నారు. చూడండి, ఏ నదిలోనూ శక్తి లేదండి. ఏ నదిలో, యోర్దాను నదే కానీ, లేకపోతే ఇంకా ఈ పర్పారు నదే కానీ, అభినయాను కానీ, ఏ నదిలో కూడా శక్తి లేదు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న నదుల్లో లేదు, మన దేశంలో ఉన్న నదుల్లో కూడా శక్తి లేదు. ఏ నదిలో ప్రవహించే నీటిలో కూడా శక్తి లేదు. శక్తి ఎక్కడుందయ్యా అంటే, ఆ దైవజనుని నోటి నుండి వచ్చిన మాటలో ఉంది శక్తి. ఆ దైవజనుని నోటి నుండి వచ్చినటువంటి మాటలో ఉన్న క్రీస్తులో ఉంది శక్తి. ఏమండి, ఆ పాత నిబంధనలో క్రీస్తు ఉన్నాడా? ఈయనేంటి, ఆయన దైవజనుని నోట్లో ఉన్నటువంటి క్రీస్తులో ఉందంటాడు. క్రీస్తు ఎక్కడొచ్చారు? కొత్త నిబంధనలో వచ్చారు కదా అనే సందేహం రావట్లేదా? చూడండి, యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, తీయొద్దు, నేను చెప్తాను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు వాక్యం ఏంటి? దేవుడే. ఆ వాక్యం ఎక్కడుంది? ఆదిలో ఉంది. ఆ వాక్యం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. అవునా? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యకు వచ్చును. వాక్యం ఏం చేసిందట? శరీరాన్ని ధరించుకుని మన మధ్యకు వచ్చింది. అవునా? చూడండి, పాత నిబంధనలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను అని యెషయాతో మాట్లాడారా దేవుడు? యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను అని ఇర్మియాతో మాట్లాడారా? యెహెజ్కేలుతో మాట్లాడారా? అనేక మంది ప్రవక్తలతో దేవుడు మాట్లాడారా? మరి యెహోవా వాక్కు అంటే ఏంటి? ఆ వాక్యము, ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుని కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యకు వచ్చెను
మన మధ్యకి వచ్చింది ఎవరు? మన మధ్యకి వచ్చింది ఎవరు? యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాటలో ఉన్నటువంటి క్రీస్తు ద్వారా కార్యం జరిగిందండి. ఏ నదిలోనూ శక్తి లేదు, ఏ నదిలో ప్రవహించే నీటిలో కూడా శక్తి లేదు. శక్తి ఎక్కడుందయ్యా అంటే ఆ దైవజనుని నోటిలో ఉన్నటువంటి వాక్ అనే క్రీస్తులో ఉంది శక్తి. చూడండి, యువతల వైపున ఇంకొక మాట నేను చూపిస్తాను. 4వ అధ్యాయము 38వ వచనం నుండి కొన్ని వచనాలు చదువమ్మా. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు చదువు క్షమము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్లను చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒంటి నిండా తీసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నది అని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించమని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. చాలు. చూడండి, ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు గొప్ప క్షామం వచ్చేసింది, అంటే కరువు వచ్చేసిందండి. దేశమంతా కూడా కరువు వచ్చేసింది. ప్రవక్తల శిష్యులందరూ కూడా ఎలీషా దగ్గరికి వచ్చారు. వస్తే తన శిష్యులను పిలిచి అంటున్నారు, ఎలీషా గారు, వీరందరికీ భోజనాన్ని సిద్ధం చేయండి అయ్యా అన్నారు. సరే అని చెప్పేసి భోజనాన్ని సిద్ధం చేయడానికి కుండ పెట్టారు పొయ్యి మీద. ఒక వ్యక్తి వెళ్ళాడు, అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి తీగలన్నీ తెంపుకుంటా వస్తున్నాడు, కూరాకులన్నీ తెంపుకుని వస్తుంటే అక్కడ అతనికి తెలియక వెర్రి ద్రాక్ష చెట్టును చూశాడు. దాని ఆకులు కూడా కోసుకున్నాడు, ఒడి నిండా కోసాడు, ఇంటికి తీసుకొచ్చాడు, చక్కగా తరిగాడు, ఆ కూర కుండలో వేశాడు, చక్కని భోజనాన్ని సిద్ధం చేశారు. అందరూ భోజనం తినడానికి కూర్చున్నారు, వడ్డించేశారండి. అందరూ కూర్చున్నారు, వడ్డించారు, నోట్లో పెట్టుకున్నారండి భోజనం. మరి తెలియదు కదా, వెర్రి ద్రాక్ష తీగలను కొన్ని తెంపుకొచ్చాడు, తెలియదు కదా. మొత్తం అంతా చేదైపోయింది. ఆ శిష్యులు అంటున్నారు, అయ్యా, కుండలో విషం ఉంది, ఎవరు తినొద్దు అంటున్నారు. వెర్రి ద్రాక్ష ఆకులు పడిపోయినాయి కదా, అందులో చేదైపోయింది, విషం అయిపోయింది, ఎవరు తినొద్దు, అందులో విషం ఉంది, కుండలో విషం ఉంది అంటున్నారు. ఆ దైవజనుడు వచ్చాడు, పిండి కొంచెం తెమ్మన్నాడు. ఆ పిండి ఆ కుండలో వేసాడండి. ఇప్పుడు వడ్డించండి అన్నాడు. ఇప్పుడు వడ్డించారు, చక్కగా తింటున్నారు. అందులో మరి ఏ జబ్బు, ఏ విషము కనబడలేదు. ఏమండి, ఈ రోజున మనం ఏమన్నా కూర వండినప్పుడు అది విషంగా మారిపోయింది అనుకోండి, కొంచెం పిండి తెచ్చేయండి, ఏ గోధుమ పిండో మైదా పిండో లేకపోతే మీ దగ్గర ఇంకేమన్నా పిండి ఉంటే వేయండి, మధురంగా మారిపోద్ది. తెలుసా? మారుద్దా? మారదు. ఆ దైవజనుడు నోటి ద్వారా వచ్చినటువంటి వాక్కును బట్టి అది మధురంగా మారింది. మనుషుడు దేని వలన బ్రతుకుతాడండి చెప్పండి? మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చిన మాట ద్వారా జీవిస్తాడు. ఆ దైవజనుని నోటి ద్వారా చెప్పినటువంటి మాటను బట్టి అతడు 7 మార్లు మునిగాడు కాబట్టి అక్కడ కార్యం జరిగింది. మరి ఈ రోజున దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము మన జీవితంలో జయం ఎందుకు రావట్లేదు? మన రోగం ఎందుకు పోవట్లేదు? మనం ఎందుకు బలహీనులుగా ఉంటున్నాం? ఒక అన్యుడండి అతను, ఇశ్రాయేలు దేవుడు అతనికి తెలీదు. తన జీవితంలో అద్భుత కార్యం జరిగేంత వరకు కూడా అతడు ఆ దేవుడంటే ఎవరో తెలియదు ఆయనకి. అతను నమ్మాడు. మనం ఎప్పటి నుంచో నమ్ముకున్నాం కదా, చిన్నప్పటి నుండి దేవుని మందిరానికి వస్తున్నాం. మరి మన జీవితంలో ఎందుకు అద్భుతం జరగట్లేదు? మన జీవితంలో ఎందుకు కార్యాలు జరగట్లేదు? మన మాటకి ఎందుకు జయం ఉండలేదు? చెప్పాలి. ఎందుకనంటే ఆ దైవజనుడు చెప్పినట్లుగా అతడు 7 మార్లు ములిగాడు కాబట్టి కార్యం జరిగింది.
ఈ రోజున దేవుడు చెప్పినటువంటి వాక్యము మన జీవితంలో మనం నెరవేర్చట్లేదు కాబట్టి మన జీవితంలో కార్యం జరగట్లేదు. దేవుడు ఇదిగో మీరు సమ్మతించి నా మాట విని ఎడలా మీరు భూమి మీద మంచి పదార్థాలు మీరు భుజిస్తారు, మీరు తిరగబడిన ఎడల మీరు నిశ్చయముగా ఖడ్గం పాలైపోతారు అని దేవుడు యెషయాలో చెప్తున్నారు. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకుంటుంది, కానీ మీకు తెలివి లేదయ్యా. నేను పెందల కాడే లేచాను, ప్రవక్తలైనటువంటి నా సేవకులు అనేక మందిని పంపించాను, వారి మాట వింటున్నారా? మీకు పైగా ఉన్నవారు మీ ఆత్మలను రక్షించే బాధ్యత వారు తీసుకున్నారు కనుక వారి మాట మీరు వింటున్నారా? దేవుని వాక్యాన్ని వింటున్నారా? దేవుని వాక్యాన్ని మీ జీవితంలో నెరవేరుస్తున్నారా? దేవునికి భయపడుతున్నారా? ఇలాంటి క్రమశిక్షణ ఆజ్ఞ మనం పాటించకపోతే మన జీవితంలో జయం ఎక్కడుంటుంది? ప్రభువా అంటే ప్రయోజనం ఉంటుందా? ప్రభు నాకు తెలుసండి, యేసయ్య నాకు తెలుసండి, యేసయ్య నాకు తెలుసు. మనము యేసయ్యకి తెలుసా? తెలుసండి. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలుసండి, నేను 10th క్లాస్లో ఉండగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, నాకు తెలుసు. కానీ నేను చంద్రబాబు గారికి తెలుసా? పలానా విజయవాడలో సాగర్ ఉంటాడు, ఆయన ఎంతో కొద్దిగా సేవ చేస్తున్నాడు అని తెలుసా ఆయనకి? ప్రభువుకి మనం తెలియాలండి, అది ప్రాముఖ్యమైనది, అది ప్రశస్తమైనది. చూడండి ఒకసారి లూకా రాసినటువంటి సువార్త లూకా రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 46వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. లూకా రాసినటువంటి సువార్త పేజీ నెంబరు 56, కొత్త నిబంధన. లూకా రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. నేను చెప్పిన మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చప్పున చేయు ప్రతివాడును ఎవరిని పోలియుండునో నేను మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి, చదవమ్మా. వాడు ఇల్లు కట్టవలనని యుండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వానిని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలించలేకపోయాను. అయితే నా మాటలు వినియు చేయనివాడు వాటి ప్రకారము చేయనివాడు పునాది లేకుండా నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. చాలు చూడండి. నేను చెప్పిన మాట ప్రకారము మీరు చేయక, ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. పెన్నుంటే అండర్లైన్ చేసుకోండి. నేను చెప్పిన మాట ప్రకారము మీరు చేయక ప్రభువా అని పిలుచుట ప్రయోజనం లేదు అని ప్రభువే చెప్తున్నారు. నా యొద్దకు వచ్చి ఈ నీ మాటలు చప్పున చేయు ప్రతివాడును ఎలా ఉంటాడో తెలుసా? నా మాటలు విన్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. నా మాటలు విని వాటి చప్పున చేయకోకుండా ఇసుక మీద పునాది వేసిన వాడు వరదలు వచ్చినప్పుడు
ప్రవాహం వచ్చినప్పుడు తన యొక్క ఇల్లు కూలిపోతుంది. ఇది ఉపమాన రీతిగా చెప్పారండి దేవుడు. లోతుగా త్రవ్వటం అంటే ఏంటి? లోతుగా త్రవ్వటం అంటే ఏంటండి? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మాది గుణదల. మేరీమాత కొండ అవతల వైపు ఉంటుంది, మాది యువతల వైపు చిన్నగా ఉంటుంది మా కొండ. మేము 2009 ఆ సంవత్సరంలో ఆ కొండ మీద, యువతల కొండ మీద ఇల్లు కట్టుకున్నాం. అవతల కొండ మీద కూడా చాలా ఇళ్ళు కడుతున్నారు. అప్పటి నుండి 2009 నుంచి 2025 ఈ సంవత్సరం వరకు కూడా నేను పరిశీలన చేస్తున్నాను. మేమున్నటువంటి కొండ మీద ఏ ఇల్లు కూడా పడిపోలా. ఎందుకు? నేను ఇల్లు కట్టుకున్నాను కదా, అందుకనే కాదు. అవతల వైపు కట్టుకున్నారు, చాలామంది ఇల్లు కట్టుకున్నారు. ఇటుకంటే అటు కూడా చాలా ఎక్కువ ఉంటాయి, కానీ అటువైపు కట్టిన ఇళ్ళు అన్నీ పడిపోతూ ఉంటాయి. ఇటువైపు ఉన్నటువంటి కొండ మీద ఒక్క ఇల్లు కూడా పడిపోవడం నేను చూడలా. ఎప్పుడన్నా జారితే రాళ్ళు జారినాయి, కానీ ఇల్లు మాత్రం పడలా. ఎందుకంటే అవతల వైపున ఉన్నటువంటి కొండ మీద 70% ఇసుక ఉంటుంది, మట్టి ఉంటుంది, బండ ఉండదు. 30% బండ ఉంటుంది. కానీ ఇటువైపున ఉన్నటువంటి కొండ మీద 70% బండ ఉంటుంది, 30% మట్టి ఉంటుంది. చూడండి, ఇసుకలో ఇల్లు కడితే, లోతుగా నీవు త్రవ్వకపోతే, లోతుగా నీ జీవితాన్ని పరిశీలన చేసుకోకపోతే మనం బుద్ధిహీనులు అయిపోతాం. మన ఇల్లు పడిపోతుంది. మనం చెప్తాం, సాక్ష్యాలు చెప్తాం, దేవుడు నాకు అద్భుతంగా రక్షణ ఇచ్చారు, దేవుని సన్నిధిలో నేను గడుపుతున్నాను, దేవుని మందిరానికి నేను మానకుండా వెళుతున్నాను అని మనం ఇతరులకు సాక్ష్యం ఇస్తాం. కానీ లోతుగా త్రవ్వుకున్నామా? మనం ఇతరులకు చెప్పేటప్పుడు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తాం. దేవుని వాక్యాన్ని ఇతరులకు చెప్పాలంటే చాలా ఇదిగా చెప్తాం, కానీ వాక్యము మనకు మనం బోధించుకోవాలిగా. ఇతరులకు చెప్పిన తర్వాత నేనే భ్రష్టుడిని అవుతానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు పౌలు. ఏమండి, మనల్ని మనం పరిశీలన చేసుకున్నామా ఎప్పుడైనా? ఒకడు చేయవలసినటువంటి అత్యుత్తమమైనటువంటి పని ఏంటంటే తనను తాను పరిశీలన చేసుకోవాలి. ఎదటి వ్యక్తిలో మనకు అనేకమైన లోపాలు కనబడతాయి. మనలో ఉన్న లోపం పరిస్థితి ఏంటి? ఎదటి వ్యక్తిలో అనేక తప్పులు, పొరపాట్లు మనకు కనబడతాయి, కానీ మనలో ఉన్న లోపం పరిస్థితి ఏంటి? మనం బాగా లోతుగా త్రవ్వుకున్నామా? లోతుగా ఉన్నటువంటి అవిధేయతను వేర్లతో సహా దాన్ని పెళ్ళగించామా? పాపాన్ని దాని వేళ్లతో సహా పెళ్ళగించామండి. చూడండి, ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఒక ఊరిలో ఒక అతను ఒక ఇల్లు అమ్మకానికి బేరం పెట్టాడండి. బేరం పెడితే దాన్ని కొనడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఇల్లు ఎంతకు అమ్ముతారండి అని అడిగాడు. అయ్యా, నాకు అర్జెంటుగా డబ్బులు అవసరం, ఇది 10 లక్షలు చేస్తుంది ఇల్లు, నీకు 5 లక్షలకే ఇస్తాను అన్నాడు. నిజమా? 5 లక్షలకే ఇస్తావా? నిజంగా ఇస్తావా? ఇస్తానయ్యా అన్నాడు. కానీ ఒక కండిషను, ఒక మాట నాది. అదిగో ఆ గోడకు ఒక మేకు ఉంది, ఆ మేకు మాత్రం నాదే, దాని మీద హక్కు మాత్రం నాకు ఇవ్వాలి నువ్వు అన్నాడు. మేకేగా, ఏం చేద్దాం, సరే నీదే, ఆ మేకు నీదే, ఆ మేకు నీ ఇష్టం అన్నాడు. అర్జెంటుగా పని వచ్చి ఆయన అమ్మాల్సి వచ్చింది. వాస్తవానికి అతనికి ఇష్టం లేదు అమ్మటానికి, కానీ డబ్బులు కావాలి, వేరే దిక్కు లేదు. 10 లక్షలు చెప్తే ఎవరు కొనరు, కాబట్టి 5 లక్షలకే ఇస్తానన్నాడు. కానీ ఆ మేకు పట్టే స్థలము, ఆ మేకు నాదే, దాని మీద హక్కు నాదే అన్నాడు. సరే నీదే అని కాగితాల్లో రాసేశారండి. అయితే ఈ 5 లక్షలు తీసుకున్నాడు, వెళ్ళి అర్జెంటుగా ఉన్న పని అంతా తీర్చేసుకున్నాడు. సరే అయ్యే, నాది 10 లక్షలు కదా ఇల్లు, మరి 5 లక్షలకి ఇచ్చాను అని చెప్పి హృదయంలో ఆలోచించాడు. ఈ 5 లక్షలు కొనుక్కున్న అతను హ్యాపీగా ఇంటిలో ఉంటున్నటువంటి సమయంలో సడన్గా అతను వచ్చాడు. అమ్మిన అతను వచ్చి, అయ్యా నా మేక ఎలా ఉందో ఒకసారి చూసుకుని వెళ్తానన్నాడు. మేకేగా, సరే చూసుకో అన్నారు. చూశాడు, దాన్ని అలా 10 నిమిషాలు చూశాడు. సరే మరలా రేపు వస్తానండి అన్నాడు. సరే వచ్చి చూసుకో అన్నాడు.
రేపు మరలా వచ్చి రోడ్డు పక్కన ఒక చచ్చినటువంటి కుక్క ఉందండి, ఆ కుక్కను తీసుకొచ్చి ఆ మేకు తగిలిచ్చాడు. ఏం చేశాడు? మేకు అతందే కదా, తీసుకొచ్చి దానికి తగిలిచ్చాడు. ఇదేంటంటే ఈ చచ్చిన కుక్కను తగిలిచ్చే చాలా వాసన వస్తుంది. నీకేం చెప్పానయ్యా, నువ్వు కాగితాల్లో ఏం రాయించుకున్నావు? ఆ మేకు నాదే అన్నావుగా, నా మేకు నేను ఏది తగిలించుకుంటే నీకెందుకు అన్నాడు. కొద్ది కాలానికి వీళ్ళకి అర్థమయ్యి అయ్యా నీ 5 లక్షలు నీకు ఇచ్చేస్తాం, నీకు దండం బాబు అని వెళ్ళిపోయాడు. చూడండి, ఒక మేకు పట్టే స్థలము మన జీవితంలో పాపానికి అవకాశం ఇస్తే మన జీవితమే చిందరవందర అయిపోతుంది. ఒక క్షణము, ఒకరోజు, ఒక పాపమే కదా, చిన్న విధేయతే కదా అని మనం అనుకుంటాం. మన జీవితమే తలక్రిందులైపోతుంది, మన కుటుంబమే తలక్రిందులైపోతుంది. చూడండి, మన ప్రాణం ఎంతసేపు, అరే ఇప్పుడే కనబడ్డాడు కదా అంటాం, అప్పుడే అయిపోతుంది. ఇప్పుడే ఇటు వెళ్ళాడండి నేను చూశాను, అప్పుడే చనిపోయాడా, ఎంతసేపు. మన జీవితము నీటి మీద బుడగ వంటిది, లేక నీటి ఆవిరి వంటిది, ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. కానీ నేడు అనే సమయం ఉన్నప్పుడే, దేవుని వాక్యం మనకి వినబడుతున్నప్పుడే, దేవుని సేవకులు మనకు దగ్గరగా ఉన్నప్పుడే పూర్తిగా మనం దేవునికి లోబడాలండి. ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉందంటే మన సమయం ఎంతో మనకు తెలియదు. దేవుని వాక్యం మనకి వినబడుతుంది, ఆ వాక్యానికి మనం లోబడుతున్నామా? చూడండి, చివరిగా యాకోబు రాసిన పత్రిక, చివరిగా యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక వచనం చదువుదాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? 26వ వచనం చదువు. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. చూడండి సహోదరులారా, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను నాకు విశ్వాసము ఉంది అని చెబితే ఏం ప్రయోజనం? చూడండి, దేవుణ్ణి నమ్మినంత మాత్రాన మనకు నిత్య జీవం వస్తుందండి? దేవునిని నమ్మినంత మాత్రాన మనకు నిత్య జీవం వస్తుందా? నీ మాటలు చప్పున, ఆయన చెప్పిన మాటలు చప్పున మనం బ్రతకకుండా, మన జీవితంలో సరి అయినటువంటి దేవుడు మెచ్చేటటువంటి జీవితము, క్రియలు మన జీవితంలో లేకోకుండా మనము యోగ్యులుగా ఎంచబడతామా? దేవుని దృష్టిలో విలువైన వారిగా మనం ఎంచబడతామా? ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో క్రియలు లేని విశ్వాసమును మృతము. క్రియలు లేని విశ్వాసము. ఈ ఊర్లో ఉన్నటువంటి దైవజనుడు మరిదాస్ అన్నగారి గురించి నేను ఒక మాట చెప్తాను. మీ ఊర్లో తెలుసో లేదో తెలియదు కానీ అన్నయ్యకి నాకు ఇంచుమించు 15 సంవత్సరాల స్నేహం ఉంది. మేము అన్నయ్య అంటాము, కానీ ఆయన మాకు తండ్రి సమానులు. చూడండి, ఎవరైనా అయ్యా నీకు నీ సేవలో ఇంత డబ్బు ఇస్తాము, మీ సేవలో లేకపోతే ఏదైనా మైక్ సెట్ కానీ లేకపోతే ఇంకేమైనా కొనుక్కోండి అని ఎవరైనా డబ్బు ఇచ్చారనుకోండి, మరిదాస్ అనే ₹1 కూడా తీసుకోడు. మీరు నమ్మాలి. మరి మీ ఊరు వాళ్ళకి తెలుసో లేదో మాకు తెలుసండి. ఎవరి రూపాయి పైసా కూడా ఆయన ఆశించడు. అవసరమైతే పేదవారికి తన డబ్బే సహాయం చేస్తాడండి. ఎన్నో మార్లు నాకు సహాయం చేశారు. క్రియలు లేని విశ్వాసము మృతము. చూడండి, ఇక్కడ ఏముంది? మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళండి, చలి కాసుకొనండి, తృప్తి పొందండి అని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? ఒక వ్యక్తికి దగ్గర డబ్బులు లేవండి, తినడానికి ఏమీ లేదండి,
ఒక దైవజనుడు అలా వస్తున్నాడండి. దైవజనుడు అలా వస్తున్నాడు, అక్కడ దిగంబరుగా కూర్చున్నాడు, తింటాకేమీ లేదు, పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఆ దైవజనుడు వచ్చాడు, ప్రార్థన చేశాడు. అయ్యా ఏంటి మీ పరిస్థితి అంటే, ఏమి లేదండి, ఇల్లు కాలిపోయింది, డబ్బులు లేవు, సహాయం చేసేవాళ్ళు లేరు, పిల్లలు కూడా తినడానికి ఏమీ లేదు, ఆకలితో ఉన్నారు అంటే దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పి వెళ్ళిపోయాడు అనుకోండి. ఏం ప్రయోజనం అని ఉంటుందండి? ప్రార్థన చేసినంత మాత్రాన మన కడుపు నిండుతుందా? తన జేబులో ఉన్నది తీసి ఎంతో కొంత అతని చేతిలో పెట్టాలి. అవునా? క్రియలు లేనటువంటి ప్రార్థన ప్రయోజనమా? మన ప్రార్థన క్రియలతో కూడి ఉండాలి. అరే నా సహోదరుడు బలహీనంగా ఉన్నాడే, నా సహోదరుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాడే, ఎవరి రూపాయి అన్నడు ఆశించలేదు. లేకపోతే గొప్పవాడిగా చలేమని అవటానికి ఏదేదో చేయాలని ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. నా జీవితంలో, నా కుటుంబంలో నేను నమ్మకంగా ఉండాలి, నా వెనకాల వచ్చేవారు నమ్మకంగా ఉండాలి, ఇది చాలు తమ్ముడా. మనకి ఎక్కువ మంది కూడా అక్కర్లేదు, మనకు జనాలు అక్కర్లేదు, ఓ పెద్ద పెద్ద మీటింగుల్లో పెద్ద బాక్స్లో ఓ కేకలు మనకొద్దు. మనం ఉన్న కొద్ది మంది అయినా సరే ప్రభువుకు నమ్మకంగా ఉండాలి, ఇది మనకు కావాలి. మనం ఎక్కడ నేర్చుకున్నామో దాన్ని అంతం వరకు తుదమట్టుకు గట్టిగా పట్టుకోవాలి, మధ్యలో ఎక్కడ మారిపోకూడదు. అది నాకు చాలు, మీరు అక్కడ నమ్మకంగా ఉండండి, నాకు అదే చాలు అంటారు. కాబట్టి దైవజనులు అనేకులు ఉన్నారు. చూడండి, ఈ ఎలీషా దగ్గరికి ఆ దైవజనుడు చాలా బంగారము వెండి దుస్తులు తెచ్చాడు. వద్దొద్దు, యెహోవా జీవము తోడు నాకేమీ వద్దయ్యా, దేవుడు నాకు ఉచితంగా ఇచ్చారు, అది నేను ఉచితంగా నీకు ఇచ్చాను అన్నాడు. దేవుడే మనల్ని పోషించాలండి. వాళ్ళు వీళ్ళు ఏదో ఇస్తారని దేవుని పరిచర్య ఎన్నడూ కూడా మరిదాస్ గారు ఎన్నడూ చేయలేదు, దేవుని మీద ఆధారపడ్డారు. కాబట్టి నమ్మకమైనటువంటి మన జీవితాన్ని దేవుని దృష్టిలో విలువగా మనం ఉండాలంటే ఆజ్ఞను పాటించాలండి. ఆ దైవజనుడు చెప్పినట్లుగా 7 మార్లు ములిగాడు కాబట్టి అతని దేహము పసిపిల్లవాని దేహంగా మారిపోయింది. ఆ దైవజనుడు చెప్పినటువంటి పిండిని తెచ్చి ఆ కుండలో కలిపారు కాబట్టి అది మధురంగా మారిపోయింది. ఆ దైవజనుడు చెప్పినటువంటి కొమ్మను తీసుకుని అందులో వేయమన్నాడు కాబట్టి గొడ్డలి తేలింది. ఈ రోజున దేవుని వాక్యం చెప్పినట్లుగా నీవు బ్రతికితే, దేవునికి నువ్వు లోబడితే, ఆయన మాటను వింటే నీ జీవితంలో జయమే. మన జీవితంలో జయము రావాలంటే ఆజ్ఞను పాటించాలి. ఆ ఆజ్ఞను మనం పాటించినంత వరకు కూడా మన జీవితంలో జయం రాదండి. సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగారు సీమోన్ని. సీమోన్ అంటే ఎవరు? పేతురు. అయ్యా నేను ప్రేమిస్తున్నాను, అయ్యా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నేను. మరలా కొద్ది సమయం తర్వాత సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. మూడోసారి మరలా కొద్ది సమయం తర్వాత, సీమోను నువ్వు నన్ను ప్రభా నేను మిమ్మల్ని ప్రేమించుచున్నానో లేదో మీకు తెలీదా? నేను ఎలాంటి వాడినో మీకు తెలీదా అన్నాడు. సరే సరే మంచిది, నా గొర్రెలను మేపుతావా, నా ఆజ్ఞ గైకొంటావా, నా కొరకు జీవిస్తావా? మనం జీవిస్తామండి ప్రభు కొరకు. ప్రభు రాజ్యం కొరకు మనం ఎదురు చూడగలమా? ప్రభు భారాన్ని మనం మోస్తున్నామా? ప్రభు చెప్పినటువంటి మాటకు లోబడుతున్నామండి? దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఈ చెవితో వింటున్నాం, ఈ చెవితో విడిచిపెట్టేస్తున్నాం. ఇలాగ మనం విడిచిపెట్టినంత కాలము కూడా మన జీవితంలో జయం ఉండదండి. మన పిల్లల జీవితాల్లో కూడా జయం ఉండదు. మన పిల్లలు మనం చూస్తూ ఉంటారు, మా నాయన నమ్మకస్తుడు, నా తల్లి నమ్మకస్తురాలు, ఆమె దేవుని పాదాల దగ్గర కూర్చుని కన్నీరు గార్చేది, మా కొరకు కన్నీరు గార్చింది, మా జీవితాల కొరకు, మా రక్షణ కొరకు, మా జీవితంలో ఉన్నటువంటి ఎన్నో ప్రమాదాల నుండి తప్పించమని నా తల్లి గంటల తరబడి కన్నీరు గార్చి ప్రార్థన చేసిందని నీ బిడ్డ నిన్ను చూడాలండి. లేకపోతే నిన్ను నమ్మలేరు. నువ్వు సీరియల్స్ దగ్గర కూర్చుంటే, సినిమాల దగ్గర కూర్చుంటే, ముచ్చట్లాడుతూ కూర్చుంటే ఎలాగ సాక్ష్యం ఇస్తారు? ఈ రోజుల్లో తల్లులైన వారు విలువగా ఎంచకపోవటానికి కారణం ఏంటంటే దేవుని పాదాల దగ్గర కూర్చోకపోవటమే.
మా నాయన నమ్మకస్తుడండి, అతడు ప్రభు కొరకు ఎంతో నమ్మకంగా నిలిచాడు, ఆకలి దప్పులు ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగలేదు, ఉంటే తిన్నాడు లేకపోతే పస్తుండి ప్రార్థన చేశాడండి, ఈ క్రమాన్ని మాకు నేర్పాడండి మా నాయన అని తన పిల్లలు తండ్రి గురించి సాక్ష్యం ఇవ్వాలండి. అలాంటి జీవితాన్ని దేవుడు చూస్తారు. దేవుడు ఎలాంటి వారిని చూస్తారో తెలుసా? దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నీ అంతరంగంలో ఉన్న సత్యము దేవునికి కావాలండి. మనం వేసుకునే డ్రెస్సులు కానీ, మనం రాసుకునే పౌడర్లు కానీ, మనం పెట్టుకునే బంగారం కానీ, మనం వేసుకునే జడలు కానీ దేవుడు ఎన్నడూ చూడరు. ఏం చూస్తారు? నీ అంతరంగంలో ఉన్న స్వభావాన్ని చూస్తారు. అలాంటి మృదువైన స్వభావాన్ని మనం సంపాదించుకున్నామా? సంపాదించుకోకపోతే ఇక నుంచైనా ఆయన పాదాల దగ్గర గడుపుదాం. ఆయన దృష్టిలో విలువైన వారిగా మనం ఉందాం. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇప్పటి వరకు కూడా మీ మాటలు మీరు మాకు అందించినందుకే మీకు వందనాలు నాయనా. ఎన్నో విలువైన సత్యాలు మీరు మాకు అందించారు ప్రభా. వీటిలో ఒక్క మాట అయినను, ఒక్క ఆజ్ఞకైనను మేము లోబడినట్లుగా, మా అందరికీ కూడా మేలు దొరుకునట్లుగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు దాకా తమ్ముడు కొన్ని విషయాలు మాట్లాడారు కదా, ఏమన్నా అర్థమైందా?